తొలి రోజు ఐబొమ్మ రవి కస్టడీ విచారణ ముగిసింది. 5 గంటల పాటు ఐబొమ్మ రవిని ప్రశ్నించారు పోలీసులు. దర్యాప్తులో కీలక విషయాలు రాబట్టారు. ఐబొమ్మ రవి బ్యాంకు లావాదేవీలపైన ఆరా తీశారు. రవి ఇంటర్నెట్ సోర్స్ పై విచారించారు. 1x, 1win బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లకు పలు దఫాలుగా డబ్బులు తీసుకున్నట్లు గుర్తించారు. 66 సైట్స్ వెనుక ఎవరున్నారన్న దానిపై విచారణ చేపట్టారు. వెబ్ డిజైన్ ద్వారా సంపాదించిన డబ్బుపైన ఆరా తీశారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అమర్ మనకి లైవ్లో అందిస్తారు. అమర్, ఇవాళ 5 గంటలు విచారణ కొనసాగినట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ అంటే కార్తిక్, ఐబొమ్మ రవి వ్యవహారంలో ఉదయం చెంచల్గూడ జైలు నుంచి అతని కస్టడీకి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తీసుకున్నారు. తెల్లవారుజామున 10:30 గంటల సమయాన్ని తీసుకున్న తర్వాత ఉస్మానియా ఆసుపత్రికి అతని వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత హైదరాబాద్ సిసిఎస్లో అతని ప్రస్తుతం విచారణ మొత్తం కూడా మొదటి రోజు పూర్తయిందని చెప్పుకోవచ్చు. మొదటి రోజు విచారణలో భాగంగా కీలకమైన వ్యవహారాలు, ఇటు బ్యాంకు ట్రాన్సాక్షన్స్తో పాటు అతని ఇంటర్నెట్ మాస్క్ వ్యవహారం పైన కూడా పోలీసులు దృష్టి సారించిన నేపథ్యంలో వాటన్నిటిపై కూడా ఆరా తీశారు. ముఖ్యంగా చూసుకుంటే అతని ఇంటర్నెట్ మాస్క్ అనేది ఏంజెలా అనేది ఒక సంస్థ నుంచి పూర్తిగా ఐపీ మాస్క్ చేయడం ద్వారా అతను ఎక్కడి నుంచి ఇంటర్నెట్ వాడుతున్నాడో, ఎక్కడి నుంచి బ్రౌజింగ్ చేస్తున్నారన్న అంశాలకు సంబంధించి అతని నెట్వర్క్ పై పోలీసులు లోతైన విచారణ జరిపారు. మొదటి రోజు విచారణలో భాగంగా కీలకమైన అంశాలు గుర్తించిన నేపథ్యంలో అతని బ్యాంకు లావాదేవీలకు సంబంధించి కూడా కీలకమైన అంశాలు గతంలో గుర్తించారు. ఆ 20 కోట్ల డబ్బును సంపాదించినట్లుగా పోలీసులు గతంలో చెప్పిన విధంగానే ఆ 20 కోట్ల డబ్బును ఎటువైపు మళ్లించారన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం 3.5 కోట్ల డబ్బును అతని దగ్గర నుంచి సీజ్ చేసిన హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు 20 కోట్ల వ్యవహారమే కాకుండా ఇటు ఏంజెల మాస్క్, మరోవైపు క్రిప్టో కరెన్సీ వ్యాలెట్ల ద్వారా కూడా డబ్బులు విత్డ్రా చేయడం, ఆ తర్వాత ఎన్ఆర్ఈ సంబంధించిన ఏదైతే దేశానికి సంబంధించిన బ్యాంకుల్లో ఎన్ఆర్ఈ ఖాతాలు కూడా తెరిచాడు. ఆ ఖాతాల ద్వారానే ఇవన్నీ కూడా ట్రాన్సాక్షన్ చేశాడు. వీటన్నిటిపై కూడా పూర్తి స్థాయిలో లోతైన విచారణ జరిపారు. ఈరోజు బ్యాంకు లావాదేవీలకు సంబంధించి కీలకమైన సమాచారం కూడా హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు రాబట్టారు. ప్రస్తుతం ఇవాళ విచారణ కూడా పూర్తయింది కాబట్టి మరో 4 రోజులు కూడా కస్టడియల్ విచారణ కూడా కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే అతని దగ్గర నుంచి కీలకమైన సమాచారం సేకరించిన తర్వాత అతని నెట్వర్క్తో పాటు అతని ఏంజెలా అనేది సంస్థ ఉందో ఆ సంస్థ ద్వారా మొత్తం ఐపీ మాస్క్ వ్యవహారం నడిపి అది చట్టరీత్యా విరుద్ధం కాబట్టి వీటన్నిటికి సంబంధించి కూడా ఆరా తీయడంతో పాటు అతను ఎన్ఆర్ఐగా ఉన్నాడు కాబట్టి అతని మీద ఫారినర్ యాక్ట్ను కూడా పోలీసులు జోడించారు. ముఖ్యంగా ఎన్ఆర్ఐలు ఎక్కడ కూడా ఈ ఇతర దేశాల్లో నేరం చేస్తే ఫారినర్ యాక్ట్ను యూజ్ చేస్తారు. అదే అస్త్రాన్ని ప్రస్తుతం పోలీసులు ప్రయోగిస్తున్నారు. అతను ఇక్కడి నుంచి ఒకవేళ బెయిల్ మీద బయటకు వెళ్ళిన తర్వాత, కస్టడీ ముగిసిన తర్వాత బెయిల్ మీద బయటకు వెళ్లకుండా అంటే విదేశాలకు వెళ్లకుండా కూడా ఫారినర్ యాక్ట్ పనిచేస్తుందంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. మొత్తం మీద మొదటి రోజు కూడా విచారణ పూర్తయింది. మరో 4 రోజుల పాటు క్లుప్తంగా అతని వ్యవస్థ పైన ఐబొమ్మ వెబ్సైట్తో పాటు బప్పం 2 వెబ్సైట్లకు సంబంధించి కీలక సమాచారాన్ని కూడా హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు సేకరించే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. కార్తిక్, థ్యాంక్ యూ అమర్.